నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు పవర్ ఆఫ్ న్యూమరాలజీ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్, మంగళవారం పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లక్కీ కలర్ అనే లక్కీ కలర్. ఏంటంటే మంగళవారం ఎక్కువ ఏ పని చేయకూడదు, ఆ పని చేయకూడదు, డబ్బులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు అంటూ ఉంటారు. సో ఎలా ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలి? నాన్న, మంగళవారం చాలా మంగళంగా ఉండే వారం నాన్న. యాక్చువల్గా చెప్పాలంటే మనం ఎవరిదైనా అప్పు తీసుకున్నాం అనుకోండి, మంగళవారం ఇవ్వడం స్టార్ట్ చేస్తే మళ్ళా ఇచ్చేసి అప్పు తొందరగా క్లియర్ అయిపోతుంది. అంటే మంగళవారం ఒక సామెత ఏమంటే, మంగళవారం చేసే పని మళ్ళా చేస్తాం. అప్పు తీరుస్తున్నాం అనుకోండి, తొందరగా అప్పులు క్లియర్ అయిపోతాయి ఫాస్ట్ గా. సో అదొకటి. బట్ యూజువల్ గా నేను రిజిస్ట్రేషన్లు అన్ని మంగళవారమే చూసుకుంటాను. ఖాళీగా ఉంటది ఆఫీసు, మనకు అరగంటలో పని అయిపోతుంది. బుధవారం బేస్తవారం పోతే రష్ ఎక్కువ. ఎందుకంటే బేస్తవారం భూములు కొంటే మంచిది. ఈ మంగళవారానికి అధిపతి కుజుడు నాన్న. సో కుజుడు ఎలా ఉంటాడంటే చాలా చాలా పవర్ఫుల్ ప్లానెట్ ఆఫ్టర్ సూర్య భగవాన్. చాలా పవర్ఫుల్, ధైర్యం ఎక్కువ. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి ధైర్యం, మొండి, పట్టుదల ఎక్కువ. సో వాళ్ళు సంపాదించి వాళ్ళు తినాలనుకుంటారు. బట్ ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి ఏంటంటే పెద్దల ఆస్తి బాగా కలిసి వచ్చే ఆస్కారం ఎక్కువ. సో పెద్దల ఆస్తి వస్తుంది. బట్ వీళ్ళు ఏమంటే అలా ఆశపడరు. మన సొంతంగా రావాలి, సొంతంగా గెలవాలి, బాగా చదువుకోవాలి, బాగా రాణించాలి. ఈ వీళ్ళకి ఎలా ఉంటుందంటే దయా హృదయం ఎక్కువ. ఎవరన్నా బాధపడితే గుండె కరిగిపోతుంది. సో తొందరగా అంటే ఫస్ట్ లీవ్ కావాలి, లీవ్ లేదు అంటాడు. సార్ ఇలా మా భార్యకి బాగాలేదు సార్, అయ్యయ్యో 2 రోజులు తీసుకో. సో ఫస్ట్ ఎలా ఉన్న ఆన్సరు మాట్లాడినాక, వాళ్ళు 2 మాటలు మాట్లాడినాక వీళ్ళు ఇంకా కూడా సాయం చేయడానికి రెడీగా ఉంటారు. సో మానవతావాదులు, హ్యుమానిటేరియన్స్, ఈ 9 పుట్టిన వాళ్ళు. డిఫెక్ట్ ఏంటంటే వీళ్ళకి ముక్కు మీద కోపం ఉంటుంది. సో చిన్నది నచ్చినట్టు మాట్లాడితే చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అవుతారు. కోపం ఎక్కువ. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళని భయపెట్టి బెదిరించి ఏ పనులు చేసుకోలేం. వీళ్ళ ప్రేమకే లొంగుతారు. సో భయపిస్తే వీళ్ళు భయపడరు, కొట్టినా భయపడరు. సో దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ పీపుల్. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు భూములకు సంబంధించి రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షన్ రంగంలో బాగా రాణిస్తారు. ఒక భూమి ఉంది నాన్న, ఒక 2వ నంబర్ వాడో 3వ నంబర్ వాడు ఈ మంగళవారం పుట్టినోడికి అమ్మేశాడు. వాళ్ళు అమ్మే వరకు 1 లక్ష 2 లక్షలు పెరిగి ఉంటుంది. ఈ మంగళవారం పుట్టినవాడు ఆ భూమి కొన్న కుజుడు దీవెనల వల్ల దాని రేటు 10 ఇంతలు 20 ఇంతలు పెరిగిపోతాయి. 10 లక్షలు కొన్నది ₹1 కోటి అని అయిపోవచ్చు. సో వీళ్ళ దగ్గర ల్యాండ్ రేట్ అనేది పెరగడం వీళ్ళకి బాగా కలిసి, ఏ భూములు కొన్నా వీళ్ళు కాలు పెట్టాక ఆ భూమి వీళ్ళకి కరుణిస్తుంది బాగా. రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్లో వీళ్ళు కార్లు, బంగ్లాలు, చాలా భూములు కలవాళ్ళు 9 వాళ్ళు. అంటే 9 ఈ మంగళవారం పుట్టిన వాళ్ళకి 9 దీవెనలు ఉంటాయి, కుజుడు దీవెనలు. పేరు బాగున్నప్పుడు వీళ్ళని ఆపే శక్తే లేదు. సో మల్టిపుల్ కార్స్, 3-4 కార్లు, 2-3 బంగ్లాలు, బిల్డింగ్స్. ఒక కారు కొంటుంటారు, 5-6 నెలలు అమ్మేస్తుంటారు, మళ్ళీ ఇంకో కారు కొంటుంటారు. సో వీఆర్ ఫ్యాన్సీ అబౌట్ దిస్ కార్స్, ల్యాండ్స్, బంగ్లాస్. అండ్ వీళ్ళు చాలా చాలా మంచి హృదయం ఉన్న వాళ్ళు, దాన ధర్మాలు బాగా చేస్తారు. కోపం రాకుండా చూసుకుంటే ఈ 9 వాళ్ళు అందరితో మ్యాచ్ అవుతారు. ఈ మంగళవారం పుట్టిన వాళ్ళు కొన్ని నంబర్స్ దూరం ఉండాలి. 2 నంబర్, 8 నంబర్ వీళ్ళ శత్రువులు. సో ఈ మంగళవారం పుట్టినవాడు 2, 11, 20, 29, 8, 10, 26 పుట్టిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. 1లో పుట్టిన వాళ్ళు చేసుకోవచ్చు, 5లో వాళ్ళు చేసుకోవచ్చు, 7లో వాళ్ళు చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది కాపురం. ఎందుకంటే వీళ్ళు కొంచెం కమాండింగ్ గా ఉంటారు. వీళ్ళు భార్యని తిట్టినా భార్య సారీ చెప్పాలి, వీళ్ళు సారీ చెప్పరు. కాబట్టి 2 ఏంటంటే ఆమె అలుగుతుంది, ఆమె సారీ చెప్పదు. ఈ 9 చెప్పడు, బంధాలు పాడే ఛాన్స్ ఉంది. కాబట్టి 1, 5, 7 వాళ్ళు మంగళవారం పుట్టిన చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి లక్కీ కలర్ రెడ్, లక్కీ స్టోన్ కోరల్. ఈ పగడం వేసుకుంటే ఇలా ఆస్తులు బాగా పెరుగుతాయి, వీళ్ళకి ఇంకా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. రెడ్ కలర్ ఎక్కువ వాడచ్చు. ఓకే సార్, ఇవన్నీ సంప్రదించాలంటే, ఇవన్నీ వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్? సో మన అపాయింట్మెంట్ కావాలని వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే, మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. 9951197198. మీకు నా అపాయింట్మెంట్ అవసరమా లేదా, మీ పేరు బాగుంటే మీ పేరు బాగుంది, అపాయింట్మెంట్ అవసరం లేదని చెప్తాను. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఏ నంబర్ రాంగ్ ఉంది, దానివల్ల మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో క్లియర్గా చెప్తాను. 24 అవర్స్ రిప్లై వస్తుంది. పెట్టినప్పటి నుంచి రిప్లై పెట్టకండి. సో పేరు బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ, బాలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. థ్యాంక్ యూ సార్.